us lead and let us leave behind a legacy not of pollution but of power with a sense of purpose. ఇప్పుడు ఇక్కడున్న రైతులందరినీ ఉద్దేశించి నేను మాట్లాడాలనుకుంటున్నా. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం. ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏకంగా అనంతపూర్ కర్నూలు జిల్లాని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో అడుగులు వేసాం, పునాదులు వేసాం. కానీ ఒక్క అవకాశం అన్న మాట ఎన్ని గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు. ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. చాలామంది నన్ను అడిగారు, 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం, మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని. ఆనాడే వాళ్ళందరూ చెప్పా, మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ 6లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈరోజు తీసుకొస్తాం జరుగుతుంది. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి స్థానిక యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్గా తీసుకుంటాం. 78 గిగావాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. గడిచిన 5 సంవత్సరాలు 1 మెగావాట్ కూడా రాలేదు, 1 బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన